ఏమైంది చైత్ర, అట్లా సైలెంట్ గా కూర్చున్నావు? మా టీచర్ చాలా వేస్ట్ అక్క. ఫుల్ హోంవర్క్ ఇచ్చింది, ఆడుకుందాం అనుకున్నా, అసలు హోంవర్క్ అయితలేదు. అట్లా టీచర్ ని వేస్ట్ అనొద్దు చైత్ర. టీచర్ మన కోసమే హోంవర్క్ ఇస్తుంది. మన కోసం కాదక్క, టీచర్ కలెక్షన్ చేయడానికి హోంవర్క్ ఇస్తుంది. మా టీచర్ చాలా అంటే చాలా వేస్ట్, ఎప్పుడు ఇంతే. చాకీ చైత్ర, అట్లా టీచర్స్ ని అనొద్దు. వాళ్ళు బాగా ఆలోచించి మనకు హోంవర్క్ ఇస్తారు. ఆ హోంవర్క్ ని మనం పనిష్మెంట్ లా అనుకోకూడదు. నేను మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను, తర్వాత మీకే తెలుస్తుంది టీచర్ వాల్యూ ఏంటో. నీకు స్టోరీ వచ్చా అక్క? చెప్తాను. ఒక అబ్బాయి తన స్కూల్ చదువుకునేటప్పుడు అస్సలు తన టీచర్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మిగతా పిల్లలందరికంటే అతనికే ఎక్కువ హోంవర్క్ ఇచ్చి చేయించేది. మిగతా పిల్లలందరూ ఆడుకుంటున్నా అతనికి హోంవర్క్ ఇచ్చి నువ్వు ఇంకా నేర్చుకోవాలి, నువ్వు ఇంకా బాగా చదవాలి అని చెప్పేసి కూర్చోబెట్టి హోంవర్క్ చేపించేది. బయట ఎవ్వరి పిల్లలతో ఆడనిచ్చేది కాదు, లోపల క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టి హోంవర్క్ చేయించేది. ఆ అబ్బాయికి టీచర్ అంటే చాలా కోపం. ఎందుకంటే టీచర్కి నా మీద కక్ష, అందుకే నన్ను మిగతా పిల్లలతో ఆడుకొని ఇచ్చేది కాదు అని తను వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్ నుండి రోజు టీచర్ని తిట్టుకునేవాడు. కానీ అది తెలిసిన టీచర్ మాత్రం చిన్నగా నవ్వి తన పని తాను చేసుకుపోయేది. కాలం గడిచింది, ఆ అబ్బాయి పెద్దవాడయ్యాడు. ఒకరోజు తన టీచర్ చనిపోయిందన్న వార్త తెలిసింది. తను అంత్యక్రియలకు వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ పక్కనే ఉన్న టేబుల్ పైన ఒక పాత తుట్టుబడిన డైరీని చూశాడు. ఆ డైరీ పైన అతడి పేరుంది. ఆయన ఆ డైరీని పట్టుకొని దీనిపైన నా పేరు ఉందేంటా అని ఆశ్చర్యపోయింది. తర్వాత ఆ డైరీని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసింది. ప్రతి పేజీలో టీచర్ ఆ అబ్బాయి గురించి రాసింది. ఏం రాసిందంటే, నేను ఆ అబ్బాయికి చాలా హోంవర్క్ ఇచ్చాను, అతనికి నా మీద కోపం అని కూడా నాకు తెలుసు, కానీ ఆ అబ్బాయి ఉండే ఏరియాలో చాలా గొడవలు జరిగేవి. ఆ గొడవలలో ఇతను క్లాస్ రూమ్ అయిపోయాక బయటికి వెళ్తే ఎక్కడ తన స్నేహితులతో పాటు తను చెడుదోవ పడతాడో అని నాకు చాలా భయం. అందుకే నేను అతనికి హోంవర్క్ ఇచ్చి క్లాస్ రూమ్లోనే ఉంచి రక్షణగా కల్పించాను. అతనికి నా మీద కోపం ఉన్నా సరే అతని భవిష్యత్తు బాగుండాలని నేను అనుకున్నాను అని ఆ బుక్లో రాసి ఉంది. తను ఆ డైరీని పట్టుకొని జోరు నేర్చాడు. ఇన్నాళ్ళు తను శిక్ష అనుకున్నది టీచర్ ఇచ్చిన రక్ష అని అతనికి అర్థమైంది. సారీ అక్క, నేను మా టీచర్ని తిట్టినందుకు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది. హాఫ్ డే స్కూల్స్ కదా, బయట ఎండ ఫుల్ ఉంది, మనం ఎండలో ఆడతాము తిరుగుతాము అని ఇంత హోంవర్క్ ఇచ్చినట్టుంది. అవును చాకి, నువ్వు చెప్పింది కరెక్ట్. కొన్నిసార్లు మనం కఠినంగా అనుకునే మనుషులు నిజానికి మనల్ని కాపాడే కవచాలు. ఎలా ఉందిరా స్టోరీ? బాగుందక్క. ఇప్పటి నుండి టీచర్స్ ని తప్పుగా అర్థం చేసుకోము, వాళ్ళు ఎప్పుడు మా మంచి కోసమే ఆలోచిస్తారు అని అర్థమయ్యింది. గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.